సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ వ్లాగర్. సో ఇప్పుడు వచ్చేసి పొలం కాడికి వెళ్ళిపోదాం. సో వాటర్ బట్టిన పట్లేవో చూసి రేపు పిండి వేయాలంట. చూద్దాం, మోటార్ అయితే ఆఫ్ చేసి వచ్చేద్దాం. లెట్స్ గో. సో గైస్, పొలం కాడికి నేను పోదాం అంటే మా మమ్మీ పోయింది. సో నన్ను ఎడ్ల కాడి ఉంచి పోయింది మా మమ్మీ. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రేగిపళ్ళు మంచిగా ఉన్నాయి. సో దేకో మంచిగా ఉన్నాయి చెట్లకు, తినుడే ఇక తెంచుకొని. మనదే గ్యాస్ ఈ చైన్ అంతా మన చైన్లోనే ఈడ పెరిగినాయి. ఈడొకటి ఉంటుంది, ఆడొకటి ఉంటుంది. ఎన్నిసార్లు బీకేసినా సరే మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి ఇక్కడ. ఇక ఆరామ్సే తినొచ్చి. మీకు నా రేగిపళ్ళు కావాలంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల ఏమైనా ఉంటే దోలాడుకొని తినండి. సో గైస్, అదైతే పత్తి కట్టు ఉంటే అట్లా ఉంటుంది చేను. సో పత్తి కట్ట లేకుంటే ఇట్లా ఉంటుంది, మొత్తం తేటగా ఉంటుంది. సో చుట్టూ మొత్తం పత్తి చేనులే ఉంటాయి. సో ఆ పత్తి కట్ట అంతా వీకినాక చాలా నీట్గా అయిపోతుంది. సో ఇట్లా అయిపోతుంది ల్యాండ్ అంతా. అప్పుడు మనకాడ ఒక అడ్వెంచర్ బైకా, ఒక స్పోర్ట్స్ కారా ఉందనుకోండి, ఫుల్ ఫన్ చేసుకోవచ్చు. మొత్తం ఆఫ్ రోడింగ్ నచ్చినట్టు ఆడుకోవచ్చు. కార్నైనా బైక్నైనా సరే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం డ్రిఫ్టింగ్లు చేసుకోవచ్చు, స్టంట్లు చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ లాస్ట్ థర్డ్ సెట్ కాంచి అక్కడెక్కడనో యాప్ సెట్ ఉంటుంది. సో అక్కడి వరకు ఉంటుంది మాది. సో చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా. సో మంచి ఫన్ చేసుకోవచ్చు. సో కొందాం ఫ్యూచర్లో ఒక కారు, ఒక మంచి అడ్వెంచర్ బైక్ అన్నీ కొనుక్కున్నాక ఈ ల్యాండ్లో ఫన్ చేద్దాం. అప్పటి వరకు కానీ ఈ పత్తి చేనులే లెక్క ఉంటాయి. లేకుంటే అందరు పొలాలు చేసిర్రు అనుకోండి, ఇక ఫన్ చేయలేం. పత్తి చేనులు ఉంటే ఫన్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మొత్తం ఇవన్నీ తీసేస్తారు, ప్రశాంతంగా ఉంటుంది. నైట్ వచ్చినా డే టైం వచ్చినా సరే గొర్రెలు తిరుగుతాయి, బర్రెలు తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి. సో అట్లా యాప్ చెట్లు ఉంటే వచ్చి ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ 5G కానీ వస్తుంది మనకు మంచిగా. సో చూడండి అంత ఎట్లున్నదో. ఇది మనం ఎక్కిన గుట్ట ఏంచి చాలా చిన్నగా ఉంది కదా, ఆ వీడియో చూడండి ఎంత పెద్దగా ఉందో అనిపిస్తుంది. అండ్ అలాగే ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక పెద్ద కారు కొందాం, ఒక పెద్ద కారు కొందాం, ఎంజాయ్ చేద్దాం, పార్టీలు చేసుకుందాం అని కాకుండా ల్యాండ్స్ మీద, ఆసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో అప్పుడు తర్వాత ఎంతనైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ లైఫ్ 0 దగ్గర స్టార్ట్ అయితే 1 కోటి రూపాయలు సంపాదించడం, 1 కోటి రూపాయలు ఎర్న్ చేయడం గోల్గా పెట్టుకోండి. అదే మీ లైఫ్ 1 కోటి రూపాయలతో స్టార్ట్ అయితే 10 crores బిల్డ్ చేయడానికి గోల్గా పెట్టుకోండి. సో అట్లా చిన్న గోల్స్ పెట్టుకోకండి, పెద్ద గోల్స్ పెట్టుకోండి. సో 0 నుంచి స్టార్ట్ చేసిన 1 crore అన్నది చాలా పెద్ద మ్యాటర్. సో అది మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. పెద్ద గోలా చిన్న గోలా అన్నది మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఒక 10 years కష్టపడి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ పని చేయకుండా కూర్చున్నా సరే తర్వాత మనం ఎర్న్ చేసినామని మన కోసం వర్క్ చేయాలన్నమాట. సో అట్లా స్మార్ట్గా థింక్ చేయండి, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లు చేయండి, మనీ కానీ అట్లనే మేక్ చేయండి. సో ఇంతగానో చెప్తున్నావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు బ్రో అంటే, నా టైం కానీ ముందుందన్నమాట. ఏది అయినా సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. సో దానికి చాలా టైం పడుతుంది. దానికోసం నేను వర్క్ చేస్తున్నా. మీతోటి మాట్లాడుతుంటే బర్రెలేట పోయినాయి, ఇప్పుడు దోలాడాలి. ఈ ఓల్యో మరి టిఫిన్ బాటిల్ ఇక్కడ పెట్టిర్రు, పేరు గుర్తుందా మర్చిపోయారు. బర్రెలు ఉన్నాయి. ఓ చూడండి ఈ ల్యాండ్ ఎంత పెద్దగా ఉందో, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఫన్ చేసుకోవచ్చు అంటే, ఒక అడ్వెంచర్ బైక్ ఉన్నా, స్పోర్ట్స్ కార్ ఉన్నా రచ్చ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్లో ఆట ఆడుకోవచ్చు బండితోటి అయితే. సో గైస్, కళ్ళు మిలిగాయ హమారేకు వద్దంటున్నా సరే మా పెదనాన్న ఇచ్చిపోయిండు, తాగుదాం ఇక. మంచిగానే ఉన్నది. ఇక నిన్న మొన్న పండగలు తాగినాక ఇప్పుడు ఏం లేవులే ఫెస్టివల్స్కి, ఇక ఏం తాగుతాం, చాలా టైం పడుతుంది మళ్ళీ కళ్ళు తాగనీకి అనుకున్నా, దొరికింది అప్పుడే. సో గైస్, ఇక్కడ తిప్పేసినాం ఎందుకంటే నిన్న మందు కొట్టినాం కదా, కలుపు మందు, అందుకే వాటర్ పెట్టలేదు నిన్న ఇవాళ. సో ఈరోజు తిప్పేసిన, రేపు వాటర్ పడతాయి. అక్కడ కానీ తిప్పేసి వచ్చేసిన, రేపు పొద్దున్నే కరెంట్ రాగానే వాటర్ పోసేస్తుంది. ఇలా పొద్దున్నట్టే లేచి రావాల్సిన అవసరం లేదు. లేచుకో ఇక మా మమ్మీ గడ్డి కోసుకొచ్చింది మన చోట బచ్చే గానికి, దూడు ఉంది కదా దానికోసం. లేచుకో ఇక ఇంటికి పోదాం. మధ్యాహ్నం తినలే, అందుకే సాయంత్రం 6ంటికి తింటున్నాం. ఏం పాయింట్ అది? నీకు పాయింట్ దొరికింది వేసుకొచ్చినావా?
సో గాయస్ అడ్డా కాడికి కానీ వచ్చేసినాం. మనం లేట్గా వచ్చినాం. ఎక్కువ మంది ఎగ్జిబిషన్ సరే ఎట్లానా ఏముందిరా ఆడ అదే రంగుల రత్నం గయ్య బొమ్మ. నేను ఎక్కిన ఆల్రెడీ ఎప్పుడు ఎక్కిన మన గొల్లగడ్డ జాతరకు. రేపు కాలేజీలో పోతున్నా. రేపు సాయంత్రం పొద్దునాడు కాదు నైట్ సాయంత్రం వెయిటింగ్ ఎటు పోయినా మంది వస్తున్నా. దా కాదు రా కొంచెం రా ఏం కాలేదు. అటు వస్తుంది గిటురా గిటు గిటు గిటు.